జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద రుచీకుడు అనే ఒక ఋషి భార్యా పిల్లలతో కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకు గాను నాకు ఒక యాగ పశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అని అన్నాడు. అప్పుడు ఆ రుచీకుడు ఇలా అన్నాడు: పెద్ద కొడుకు ధర్మ సంతానం, పూర్వజన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు, కావున నేను వాడిని ఇవ్వలేను. శాస్త్రం ప్రకారం చిట్ట చివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడు ఆ మధ్య కొడుకైన సునహ్సేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు. రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి. యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఆ రుచీకుడు. అంబరీషుడు ఆయనకి 1,00,000 గోవుల్ని దానంగా ఇచ్చాడు. సునహ్సేపుడిని తీసుకెళ్తున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని సునహ్సేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ల మీద పడి ఇలా అన్నాడు: నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వనంది. మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞ పశువుగా ఇచ్చేశారు. నాకు దీర్ఘకాలం బతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది, కాబట్టి మీరు నన్ను రక్షించాలి అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులని పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ సునహ్సేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అని అన్నాడు. నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా? ఇంకొకటి కొడుకుని రక్షిస్తావా? మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులు అన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుల వారు, మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి 1000 సంవత్సరాలు వాళ్లలాగా కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు. అప్పుడు ఆయన సునహ్సేపుడితో, నువ్వు బెంగ పెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్ళి యూప స్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు 2 మంత్రాలని చెప్తాను. నిన్ను అలా యూప స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ 2 మంత్రాలని జపించు. అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ 2 మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు. తరువాత సునహ్సేపుడిని యూప స్తంభానికి కట్టారు. అప్పుడు ఆయన విశ్వామిత్రుడు చెప్పిన 2 మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి
నేను ఈ యాగానికి సంతోషించాను. మీరు యాగ పశువుని బలి ఇవ్వకుండానే మీకు 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అని అన్నాడు. అందరూ సంతోషించారు. కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధపడ్డాడు. ఈసారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు. మేనక, నేను నీ యందు కందర్ప వసుడనయ్యాను అంటే మన్మథ ఆవేశం కలిగింది. అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అని అన్నాడు. మేనక సరే అంది. అలా మేనకతో క్రీడిస్తూ 10 ఏళ్ళు గడిచిపోయాయి. 10 సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో 1 రోజు లేకపోతే 2 రోజులు అనుకున్నాను, కానీ ఇలా 10 సంవత్సరాలు గడిచిపోతాయని అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అని అనుకుని కోపంగా మేనక వైపు చూశాడు. కానీ ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు. ఈసారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను. ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ గాని సంతోషం కానీ కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికీ మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షినెప్పుడవుతానో అని అనుకుని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలను గెలిచానా అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలను గెలవడం అంత తేలిక కాదు అని అన్నారు. మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచుకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు. మళ్ళీ ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈసారి ఎండాకాలంలో తన చుట్టూ 4 పక్కల అగ్నిని పెట్టుకుని తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుము దాకా నీళ్లలో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానా రకాలుగా నచ్చజెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది. చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కలకలలాడుతున్నాయి. కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది. ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు, నన్ను ప్రలోభ పెడదామని వచ్చిన ఓ రంభ, నువ్వు 10,000 సంవత్సరాలు
రాయివై పడుండు అని శపించాడు. తరువాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది? నేను మళ్ళీ క్రోధానికి లోనయ్యాను. ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అని అనుకుని రంభ అడగకుండానే, ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాప విమోచనం కలిగిస్తాడు అని అన్నాడు. విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు. నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం. ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడి ఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం చేస్తాను. ఈ కుంభకం అనేది యోగాలో ఒక ప్రక్రియ. అలాగే ఈ శరీరాన్ని అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం దృఢత్వం ఉండడం వలన. కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకు వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా 1000 సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా, నాకు బాగా ఆకలిగా ఉంది, మీ దగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అని అన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్థమయ్యింది. కానీ ఈసారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు. ఇంద్రుడు తింటే ఏమిటి, నేను తింటే ఏమిటి అని అనుకుని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళీ కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపశ్శక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది. సముద్రాలు కదలడం ఆగిపోయాయి. సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు. ఆయనకి శత్రువు లేడు, మిత్రుడు లేడు. ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి, ఓ కౌశిక, నీ తపస్సుకి సంతోషించాను. నువ్వు బ్రహ్మర్షివి అయ్యావు. దేవతలందరితో కలిసి నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను. నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయుష్మంతుడివై జీవిస్తావు అని అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో, నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము వషట్కారము వాటంతట అవి భాషించాలి అని అన్నాడు. ఓంకారము వషట్కారము భాషిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు. అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక. అలాగే ఎవరి మీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షిని అనిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా ఆయన విశ్వామిత్రుడిని చూసి, బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు. ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుల వారు రాముడితో చెప్పారు. బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలను జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో. ఇలాంటి గురువుని పొందిన రామ, నువ్వు
అదృష్టవంతుడివి అని అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు. రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.